4 రోజులు ప్రార్థన చేసి విసుక్కొని హ్యాబా అయితే ఇచ్చా లేదా లేదా అని వదిలేస్తావా? యేసయ్య నేను నీ మీద అలిగా, నేను ప్రార్థన చేయనే, ఎందుకంటే 3 రోజులు చేశాను, నువ్వు సాయం చేయాల అని అలుగుతావా? అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా? నోనో. అపోస్తలులు అలా వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు. పట్టుబట్టారు, అక్కడే కూర్చున్నారు, అభిషేకం పొందారు. దానియేలు దర్శన భావం చెప్పట్లేదులే దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియల్ వచ్చి చెప్పేవాడు కాదు. తిండి తిప్పలు మనసు అలాగే కూర్చున్నాడు. దేవుడు మాట్లాడాడు. ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదులే, ఇంకొచ్చారా బాబా, 3 సార్లు పోయి వచ్చా, పాపం నీకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి, నాకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచేయంత మేఘం పైకి ఎక్కేది కాదు. ఓపికతో గాచుకున్నారు, విసుగక ప్రార్థించారు. ఇది కదా పాఠం. కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు. మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి. దేవుని శక్తి దిగి వచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి.